హలో గైస్, నా పేరు సూరజ్. వెల్కమ్ బ్యాక్ టు సూరజ్ స్కిన్ కేర్ యూట్యూబ్ ఛానల్. సో వింటర్స్లో మన ఫేస్ అనేది చాలా త్వరగా డ్రై అయిపోతూ ఉంటుంది. సో బాగా ఎక్కువగా డ్రై అయిపోవడం వల్ల మన ఫేస్ అనేది చాలా త్వరగా పాడైపోతూ ఉంటుంది. పింపుల్స్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాయి, డార్క్ స్పాట్స్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాయి, ఫేస్ మీద క్రాక్స్ లాంటివి వచ్చేస్తుంటాయి, పెదాలు అనేవి పాడైపోతూ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఫేస్ మీద చాలా వైట్ మచ్చలు లాంటివి వచ్చేస్తుంటాయి. దానివల్ల మన అట్రాక్షన్ అనేది తగ్గిపోతుంటుంది. అండ్ చాలా ఎక్కువ ఫేస్ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తూ ఉంటాం ఈ వింటర్స్లో. సో మరి ఈ వింటర్స్లో మన ఫేస్ని మనం ఏ విధంగా కేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మీరు చేయాల్సిన వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఒక ప్రాపర్ వింటర్ స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఫాలో అవ్వాలి, మన ఫేస్ ని ఏ విధంగా కేర్ చేసుకోవాలి అనేది డీటెయిల్ గా చాలా సింపుల్ విధంగా నేను చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఇంకా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పక్కన గంట బటన్ కూడా కొట్టండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో టైం వేస్ట్ చేయకుండా రండి ఈ వీడియోని మనం స్టార్ట్ చేద్దాం. సో ఈ వింటర్స్ లో మనం ఫేస్ వాష్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి. మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి కంపల్సరీగా యూజ్ చేయాలి. ఎందుకంటే మీరు ఫేస్ వాష్ యూజ్ చేయకుండా సోప్ కనుక యూజ్ చేశారంటే అది మీ ఫేస్ ని ఇంకెక్కువగా డ్రై చేస్తుంది. ఎందుకంటే సోప్ లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మన ఫేస్ ని చాలా త్వరగా డ్రై చేసేస్తుంది. సో అందుకోసం ఏంటంటే మీరు ఒక ఫేస్ వాష్ అనేది యూజ్ చేసుకోవాలి. సో ఫేస్ వాష్ లో కూడా మీకు మాక్సిమం 3 టైప్స్ ఆఫ్ ఫేస్ వాష్ ఉంటాయి. ఒకటి క్రీమ్ బేస్ ఫేస్ వాష్ ఉంటుంది, ఒకటి ఫోమ్ బేస్ ఫేస్ వాష్ ఉంటుంది, అండ్ ఇంకోటి జెల్ టైప్ ఫేస్ వాష్ ఉంటుంది. సో మీరు ఏంటంటే క్రీమ్ బేస్ ఫేస్ వాష్ అస్సలు యూజ్ చేయకూడదు ఈ వింటర్స్ లో. ఎందుకంటే మీరు కనుక క్రీమ్ బేస్ ఫేస్ వాష్ యూజ్ చేశారంటే అది మీ ఫేస్ ని ఇంకా వర్స్ట్ గా చేస్తుంది, ఇంకెక్కువగా డ్రై చేసేస్తుంది. దానివల్ల మీ ఫేస్ అంత అట్రాక్టివ్ గా కనిపించదు. సో అందుకోసం ఏంటంటే మీరు ఒక ఫోమ్ బేస్ లేదా జెల్ టైప్ ఫేస్ వాష్ అనేది మీరు యూజ్ చేయాలి. సో ఈ వింటర్స్ లో యూజ్ చేసే ఒక బెస్ట్ 5 ఫేస్ వాష్ ఒక లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ జెల్ టైప్ లేదా ఫోమ్ టైప్ ఫేస్ వాష్ ఏం చేస్తుందంటే మీ ఫేస్ ని క్లీన్ చేయడంతో పాటు వాటిని మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది. అండ్ అదేవిధంగా పింపుల్స్, డార్క్ స్పాట్స్ లాంటి ప్రాబ్లమ్స్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఫేస్ మీద ఉన్న వైట్ లైన్స్, రింకిల్స్ లాంటివి కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో కంపల్సరీగా మీరు సోప్ ని అవాయిడ్ చేసుకుని ఒక ఫేస్ వాష్ యూజ్ చేయడం హ్యాబిట్ చేసుకోవాలి ఈ వింటర్స్. అప్పుడే మీ ఫేస్ అనేది మంచి క్లీన్ గా ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 2, మన ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల మన ఫేస్ అనేది మంచి క్లీన్ గా అవుతుంది. డస్ట్, పొల్యూషన్, బ్యాక్టీరియా, ఇంప్యూరిటీస్ అనేవి కంప్లీట్ గా రిమూవ్ అయిపోతాయి. కానీ మన ఫేస్ ఒకటి క్లీన్ గా ఉంటే సరిపోదు, మన ఫేస్ మీద మంచి గ్లో ఉండాలి. అండ్ డల్ గా ఉన్న ఫేస్ మంచి గ్లోగా రావాలి. సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఫేస్ వాష్ చేసిన తర్వాత ఒక సీరం అనేది యూజ్ చేయాలి. ఫేస్ సీరం అనేది యూజ్ చేయాలి. సో సీరం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు మీ ఫేస్ మీద ఎక్స్ట్రా గ్లో అనేది రావడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మీ ఫేస్ అనేది స్పాట్లెస్ గా అవుతుంది. అండ్ మీ ఫేస్ అనేది పింపుల్స్ లాంటి ప్రాబ్లమ్ ఉన్న, డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ లాంటి, సన్ ట్యాన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని కంప్లీట్ గా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో సీరం కోసం నేను బెస్ట్ గా రికమెండ్ చేసేది ఏంటంటే ఒక విటమిన్ సి ఫేస్ సీరం. అది కూడా మంచి బ్రాండ్, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్న విటమిన్ సి సీరం అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. సో సీరం యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మీ ఫేస్ మంచి గ్లోగా ఉంటుంది, మీ ఫేస్ మంచి మాయిశ్చరైజ్ గా ఉంటుంది. అండ్ అదేవిధంగా మీ ఫేస్ మీద ఉన్న స్పాట్స్ లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో వింటర్స్ లో ఏంటంటే ఫేస్ డ్రై అయిపోయిన తర్వాత ఫేస్ మీద స్పాట్స్ లాంటివి వచ్చేస్తుంటాయి, ఫేస్ మీద మచ్చలు లాంటివి వచ్చేస్తుంటాయి. సో వాటిని కూడా ఇది రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఫేస్ వాష్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటి, ఒక విటమిన్ సి ఫేస్ సీరం అనేది యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3, ఫాలో అప్ విత్ మాయిశ్చరైజర్. సో చాలా మంది అబ్బాయిలు ఏంటంటే మాయిశ్చరైజర్ ని స్కిప్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఏం చేస్తారంటే క్రీమ్స్ అనేవి యూజ్ చేస్తుంటారు. సో వింటర్స్ లో క్రీమ్స్ అనేవి పూర్తిగా అవాయిడ్ చేయాలి గైస్. ఎందుకంటే క్రీమ్స్ యూజ్ చేయడం వల్ల మీ ఫేస్ కొంచెం సేపు హ్యాండ్సమ్ గా కనిపిస్తారు. కానీ దాని తర్వాత ఏమవుతుందంటే మీరు క్రీమ్ అప్లై చేయడం వల్ల లోపల ఉన్న ఆయిల్స్ ఏదైతే ఉంటాయో, న్యాచురల్ ఆయిల్స్ ఏదైతే ప్రొడ్యూస్ అయ్యి మీ ఫేస్ ని మాయిశ్చరైజ్ చేయడానికి ఉంటాయో అవన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. దానివల్ల మీ ఫేస్ మీద ఒక గంట తర్వాత ఏమవుతుందంటే మీ ఫేస్ మీద ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అయిపోయి మీ ఫేస్ ని పూర్తిగా డల్ చేసేస్తాయి. సో చాలా మంది చూసే ఉంటారు క్రీమ్స్ అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ వరకు బాగానే ఉంటారు, కానీ దాని తర్వాత ఫేస్ మీద ఆయిల్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోయి చిరాగ్గా ఫేస్ అనేది అయిపోతుంటుంది, ఆయిలీ ఫేస్ లా అయిపోతుంటుంది. సో అందుకోసం మీరు క్రీమ్స్ అనేవి ఈ వింటర్స్ లో అవాయిడ్ చేయాలి. దాని బదులు మీరు ఒక మంచి మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే విటమిన్ సి సీరం అనేది మీ ఫేస్ కి గ్లో ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మీరు మాయిశ్చరైజర్ యూజ్ చేయడం మీ ఫేస్ మీద ఉన్న న్యాచురల్ ఆయిల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఎక్స్ట్రా ఆయిల్స్ ఏవైతే ఉంటే వాటిని కంట్రోల్ చేసి మీ ఫేస్ ని మంచి గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మీరు హ్యాండ్సమ్ గా కనిపిస్తారు అండ్ మీ ఫేస్ మీద ఎటువంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటాయి. సో మీ ఫేస్ మీద ఎక్కువగా పింపుల్స్ ఉన్న, డార్క్ స్పాట్స్ ఉన్న కంపల్సరీగా మీరు ఒక మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయాలి. సో మాయిశ్చరైజర్ అనేది ఒక మంచి బ్రాండ్ మాయిశ్చరైజర్ తీసుకోండి. సో మీకు కావాలనుకుంటే మీ పనిని సులువు చేయడానికి నేను లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో వాటిలో ఒక మంచి మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో మాయిశ్చరైజర్ కూడా మీరు ఒక లిక్విడ్ బేస్ మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయాలి. క్రీమ్ బేస్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి, అవి యూజ్ చేయకూడదు. లిక్విడ్ బేస్ మాయిశ్చరైజర్స్ ఏం చేస్తాయంటే త్వరగా మీ ఫేస్ లోకి అబ్జర్వ్ అయ్యి మీ ఫేస్ ని మంచి మాయిశ్చరైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మీ ఫేస్ మీద ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి ఈ వింటర్స్ లో అంటే కంపల్సరీగా మీరు ఒక మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయాలి. సో నెక్స్ట్ నెంబర్ 4,
4 వింటర్స్ లో లిప్స్ అనేవి చాలా త్వరగా పాడైపోతూ ఉంటాయి, డ్రై అయిపోతూ ఉంటాయి, డార్క్ అయిపోతూ ఉంటాయి అండ్ సైడ్స్ అనేవి బాగా కొట్టిపోతూ ఉంటాయి ప్రాపర్ గా కనుక కేర్ చేసుకోకపోతే. సో వింటర్స్ లో అబ్బాయిలు కంపల్సరీగా లిప్స్ ని పట్టించుకోవాలి గైస్. చాలా మంది ఏంటంటే అబ్బాయిలు లిప్స్ ని అసలు పట్టించుకోరు. దానివల్ల ఏంటంటే మీరు ఎంత అట్రాక్టివ్ గా ఎంత హ్యాండ్సమ్ గా కనిపించినా ఎంత మంచి బట్టలు వేసుకున్నా మీ లిప్స్ కనుక ప్రాపర్ గా లేకపోతే పగిలిపోయి కనుక ఉన్నాయంటే మీరు అంత అట్రాక్టివ్ గా కనిపించరు, అంత హ్యాండ్సమ్ గా కనిపించరు. సో అందుకోసం మీరు మీ లిప్స్ ని కంపల్సరీగా కేర్ చేసుకోవాలి. సో లిప్స్ ని కేర్ చేసుకోవడానికి మీరు రెండు విధాలుగా చేసుకోవచ్చు. నేచురల్ గా హోమ్ రెమెడీ అంటే మీరు కోకోనట్ ఆయిల్ అనేది తీసుకుని మీ లిప్స్ మీద అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మీ లిప్స్ అని మంచి మాయిశ్చరైజ్ గా ఉంటాయి అండ్ దానివల్ల మీకు పగులు లాంటివి రాకుండా ఉంటాయి, లిప్స్ డార్క్ అవ్వకుండా ఉంటాయి అండ్ అదేవిధంగా ఆ పింక్ లిప్స్ అలాగే మెయింటైన్ అవుతాయి. అండ్ సైడ్స్ కూడా మీరు అప్లై చేసుకోవాలి గైస్. చాలా మంది సైడ్స్ అప్లై చేసుకోరు, దానివల్ల అంటే సైడ్స్ కొట్టిపోతుంటాయి. సో వాటిని కూడా కేర్ చేసుకోవాలి. లేదనుకుంటే ఒక వ్యాజిలిన్ డబ్బా తీసుకోండి, అది ఇప్పుడు కూడా మీతో క్యారీ చేసుకోండి, దాన్ని మీరు మీ లిప్స్ పైన అప్లై చేసుకుంటూ ఉండండి. దానివల్ల ఏంటంటే మీ లిప్స్ అనేవి ఎప్పుడు మాయిశ్చరైజ్ గా ఉంటాయి. సో లిప్స్ మాయిశ్చరైజ్ గా ఉన్నాయంటే ఆటోమేటిక్గా మీ లిప్స్ పగలకుండా ఉంటాయి. సో మీరు హ్యాండ్సమ్ గా ఉండాలి అంటే, మీరు మంచిగా అట్రాక్టివ్ గా కనిపించాలి అంటే మీ లిప్స్ ని కంపల్సరీగా కేర్ చేసుకోవాలి. చాలా మంది ఈ మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో డెఫినెట్ గా ఈ మిస్టేక్ ని అవాయిడ్ చేయండి. మీ లిప్స్ ని కేర్ చేసుకోండి. ఈ వింటర్స్ లో చాలా ఇంపార్టెంట్ గైస్. నెక్స్ట్ నెంబర్ 5, చాలా మంది అబ్బాయిలకి ఏంటంటే గడ్డం దగ్గర ఎక్కువగా దురద అనేది వస్తుంటుంది, ర్యాషెస్ లాంటివి వచ్చేస్తుంటాయి, చిన్న చిన్న పింపుల్స్ లాంటివి వచ్చేస్తుంటాయి అండ్ సేమ్ హెయిర్ పైన డాండ్రఫ్ ఉండేలాగా సేమ్ అదే విధంగా గడ్డం దగ్గర కూడా డాండ్రఫ్ లాంటి ప్రాబ్లం వచ్చేస్తుంటుంది. ఎందుకంటే వింటర్స్ లో మన ఫేస్ అనేది డ్రై అయిపోతుంది అండ్ అదే విధంగా హెయిర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఏరియా ఎక్కువగా డ్రై అయిపోతుంటుంది. సో చాలా మంది ఏంటంటే ఆ ఏరియాని సరిగ్గా క్లీన్ చేసుకోరు అండ్ క్లీన్ చేసుకున్న తర్వాత కూడా వాటర్ తో సరిగ్గా వాటిని క్లీన్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఏరియాలో ఏంటంటే వైట్ పొడుము లాగా రాలిపోతుంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మాక్సిమం మీరు వింటర్స్ లో క్లీన్ షేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి, లేదా తక్కువ బియర్డ్ ని మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల మీకు మీ బియర్డ్ ఏరియా అనేది మంచిగా క్లీన్ గా ఉంటుంది. లేదనుకుంటే మీరు ఏం చేయాలంటే నైట్ పడుకునే ముందు కంపల్సరీగా ఆ గడ్డం ఏరియా దగ్గర కొంచెం అలోవెరా జెల్ తీసుకుని పూర్తిగా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే ఆ గడ్డం ఏరియా బియర్డ్ ఏరియా ఏదైతే ఉంటుందో మంచి మాయిశ్చరైజ్ గా ఉంటుంది. లేదనుకుంటే మీరు ఫేస్ వాష్ యూజ్ చేసేటప్పుడు మీరు ఏంటంటే గడ్డం ఏరియా దగ్గర కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలి, లేదా బియర్డ్ అండ్ ఫేస్ కి సెపరేట్ ఫేస్ వాష్ అనేది ఉంటుంది. సో ఆ ఫేస్ వాష్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు బియర్డ్ లవర్స్ అయితే డెఫినెట్ గా మీ బియర్డ్ ఏరియా దగ్గర స్కిన్ ని కంపల్సరీగా కేర్ చేసుకోండి ఈ వింటర్స్ లో. లేదనుకుంటే ఏమవుతుందంటే మీకు ర్యాషెస్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాయి, దురదలు లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాయి, అవి చాలా ఇరిటేషన్ గా ఉంటుంది గైస్. సో ఈ పాయింట్ మీరు డెఫినెట్ గా నోట్ చేసుకోండి. చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో మీరు మీ గడ్డం లోపల ఉన్న స్కిన్ ని కంపల్సరీగా మాయిశ్చరైజ్ చేసుకుంటూ ఉండాలి గైస్. అప్పుడే మీ స్కిన్ అనేది ప్రాపర్ గా ఉంటుంది అండ్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరు మంచి హ్యాండ్సమ్ గా కనిపిస్తారు. సో ఫ్రెండ్స్, ఇవి ఒక 5 ఇంపార్టెంట్ టిప్స్ ఈ వింటర్స్ లో మీకు చాలా పనికొస్తాయి, మీ స్కిన్ ని మంచిగా కేర్ చేస్తాయి. సో ఈ పాయింట్స్ మీరు డెఫినెట్ గా ఫాలో అవ్వండి గైస్. ఈ వింటర్స్ లో మీ స్కిన్ అనేది మంచి గ్లోగా కనిపిస్తుంటుంది అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే, నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ నాకు చాలా మోటివేషన్ గా ఉంటుంది అండ్ నా ఛానల్ కూడా గ్రో అవడానికి హెల్ప్ అవుతుంది. సో మీరు సపోర్ట్ లేకుండా నా ఛానల్ గ్రో అవుతుంది. సో డెఫినెట్ గా మీరు ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ నా వర్క్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట బటన్ కూడా కొట్టండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు స్టైలిష్ గా ఉండండి, సేఫ్ గా ఉండండి.